హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే మోటోర్ నుంచి అయితే కొత్త ఫోన్ అయితే వచ్చింది, మోటో G67 పవర్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి ఫోన్ అయితే ఎట్లున్నది ఏందని ఈ వీడియోని అయితే నేనైతే మీకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా. ఒకవేళ ఈ ఫోన్ అయితే మీరు కొందామని చూస్తుంటే వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, మరి ఫోన్ తీసుకోవడం వద్ద ప్రైస్కి ఫోన్ మంచిదేనా కాదా అది మీకు మొత్తం తెలిసేది. అయితే 15,000లో లాంచ్ అయితే చేస్తారు మరి ఫోన్ అయితే. బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కలిపి మీకు అయితే 13,000 నుంచి 14,000 మధ్యలో రావచ్చు మరి ఫోన్ అయితే. ఆ ప్రైస్ ఇది మంచి ఫోనా కాదని వీడియోని అయితే నేనైతే చెప్తా. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకా మనం అయితే ఇదే ఫోన్ బాక్స్ మరి మోటో G57 పవర్ ఫోన్ బాక్స్. మరి దీనిలో బ్యాటరీ అయితే బిగ్ అని ఇచ్చిళ్ళు, అందుకే పవర్ అని అయితే పెట్టిళ్ళు. దీనిలో వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అయితే ఇదే మరి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రొసెసర్ తోటి వచ్చేది. ఇంతవరకు ఏ ఫోన్ రాలేదు, ఇంకా వాళ్ళలో ఇదే ఫస్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఇంకా Android 16 తోటి కూడా ఇదే ఫస్ట్ ఫోన్ మరి రిలీజ్ అవ్వడు. కేబుల్ అయితే ఇచ్చిళ్ళు, ఒకటి టైప్ A to టైప్ C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. 33 వాల్ట్ ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు బాక్స్లో అయితే. ఇవైతే 3 కలర్స్ అయితే ఇచ్చిళ్ళు. కలర్స్ పేరు అయితే నేనైతే స్క్రీన్ పైన ఇస్తాను, మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. దీంట్లో మనకు బ్లూ కలర్ అయితే బాగా అనిపిస్తుంది, మరి బ్లూ కలర్ అయితే బాగున్నది లుకింగ్ అయితే. ఇదైతే నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది డిజైన్ కూడా మనకు ఫ్లాగ్షిప్ ఫోన్ ఎట్లా ఉంటుందో అట్లనే వీళ్ళైతే డిజైన్ అయితే వేసిళ్ళు. దీంట్లో థిక్నెస్ వచ్చేసి 8.4 mm థిక్ అయితే ఉన్నాయి. 208 వెయిట్ అయితే ఉన్నది. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి ఫోన్లో అయితే. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. డ్యూయల్ మైక్ అయితే ఇచ్చిళ్ళు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చిళ్ళు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది మనకు ఫోన్ అయితే. కింద పడేసిన ఏం కాదు ఫోన్కి. IP54 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే 6.72 inches FHD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. మరి 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చింది మన డిస్ప్లేలో. స్మూత్ అయితే ఉన్నది డిస్ప్లే అయితే. యానిమేషన్స్ కూడా స్మూత్ ఉన్నాయి మనకి. వాడేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పైన అయితే కొంచెం నార్మల్గా ఉన్నది, కింద అయితే కొంచెం హంప్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఇచ్చిళ్ళు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1050 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. బ్రైట్గానే ఉన్నది మరి అవుట్డోర్లో కూడా డిస్ప్లే అయితే. వివింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి మరి డిస్ప్లే చూడేటప్పుడు అయితే. కలర్స్ కూడా బాగా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. పాప్ అయి అవుపిస్తాయి కలర్స్ అయితే బాగున్నాయి మరి. వాళ్ళు ఫస్ట్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అయితే 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. దీంట్లో పాత ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 అయితే 6 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ అది. దీంట్లో AnTuTu స్కోర్ అయితే అరౌండ్ 8 lakhs వరకు అయితే వచ్చింది. CPU థ్రాటల్ టెస్ట్ అయితే 90% అయితే వచ్చింది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నది. మీరైతే BGMI కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS ఆడుకోవచ్చు. మరి గేమింగ్ అయితే మీరైతే టైంపాస్కి అయితే ఆడుకోవచ్చు. మరి హెవీ అంతే మనమైతే ఆడలేము. దీంట్లోనైతే యానిమేషన్స్ అయితే స్మూత్గా ఉన్నాయి. ఫోన్ కూడా ఎక్కువ హీట్ అయితే లేదు. 36 డిగ్రీ అట్లా నార్మల్గానే ఉన్నది ఫోన్ అయితే. ఇంకా హలో UI మీద రన్ అవుతుంది. Android 16 అయితే ఇచ్చిళ్ళు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకు ఫోన్ అయితే 1 year Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకి. దీంట్లో కొంచెం బ్లోట్వేర్ అయితే ఉన్నది, మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంకా గ్లాడ్ అయితే వీళ్ళైతే ఫస్ట్ టైం మనకి ఆఫ్ అయితే చేసి ఇస్తారు. ఇంకా లాక్ స్క్రీన్ మీద ఇట్లా యాడ్స్ అయితే వస్తాయి కదా, అయితే వీళ్ళైతే డిసేబుల్ చేసి ఇస్తారు ఫస్ట్. మీరైతే దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేయకండి. ఇంకా దీనిలో కాల్ రికార్డింగ్ అయితే మీరు చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదైతే గూగుల్ డ్రైవర్, స్మార్ట్ కనెక్ట్ ఉంటుంది, సర్కిల్ సెర్చ్ ఉంటుంది, జెమినై ఉంటుంది, ఫ్యామిలీ స్పేస్ ఉంటుంది. ఇవన్నీ అయితే మీరు అయితే స్కిప్ అయితే చేయరు వీళ్ళైతే మోటో బ్రాండ్ వాళ్ళు అయితే. దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే 2 అయితే ఇచ్చిళ్ళు. 50 MP సోనీ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మనకి 8 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. 2K 30 fps మీరు అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తారని మీరు అయితే చూడొచ్చు. ఫొటోస్ అయితే బాగా వస్తాయి మరి. ఫ్రంట్ అయితే కొంచెం సాఫ్ట్ అయితే వస్తుంది ఫ్రంట్ కెమెరా అయితే. లో లైటింగ్లో కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది మరి. స్టెబిలైజేషన్ కూడా బాగా ఇచ్చింది మనకి దీంట్లో అయితే. ఫ్రంట్ వీడియో క్వాలిటీలో కూడా మనకు స్టెబిలైజేషన్ అయితే బాగున్నది. ఇంకా ఎన్హాన్స్ అయితే ఉన్నది, మీరైతే అది కూడా మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇంకో ఆటో స్మైల్ క్యాప్చర్ అయితే ఉన్నది, అది కూడా మీరు అయితే వాడాలనుకుంటే వాడుకోవచ్చు. ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది దీనిలో అయితే. ఇంకా మన సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేసిళ్ళు. మీరైతే ఫోన్ అయితే ఎంత హెవీగా యూజ్ చేసినా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకైతే ఈజీగానే అయితే వస్తుంది. ఎంత హెవీ యూజ్ చేసినా మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 11 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో. వైఫై 6 ఉన్నది, బ్లూటూత్ 5.1 అయితే ఉన్నది, FM రేడియో ఉన్నది, ఆల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే. ఫోన్ ప్రైస్ వచ్చేసి 15,000 అయితే పెట్టిళ్ళు. మీ దగ్గర ఏమైనా కార్డ్స్ అట్లా బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటే మీకైతే 14,000కి వస్తుంది. ఇంకా మీ దగ్గర బ్యాంక్ ఆఫర్లు కార్డ్స్ చాలా ఉంటే 13,000 కూడా మీకైతే ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. Android 16 వస్తుంది దీంట్లో. 7000 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఆ ప్రైస్కి బెస్ట్ ఫోన్ అని అయితే మీకు అయితే. ఈ మోటో G67 పవర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.